కూటమిలో టీడీపీ జనసేన కలిసున్నాయి కాదా అని ఇక ప్రతి విషయంలోనూ కమ్మ కాపు అంటూ వేరు చేసి ఇరుపక్షాల మధ్య ఎలాగైనా గొడవలు సృష్టించాలన్న ధోరణి ఈ మధ్య బాగా పెరిగిపోయింది. మొన్న కందుకూరు ఘటనలో ఇదే గొడవ. తాజాగా విశాఖ ఆర్డీఓ వర్సెస్ డిఆర్ఓ ఇదే తరహా ధోరణి. ఆర్డీఓ శ్రీలేఖ కమ్మ సామాజిక వర్గం కాగా డిఆర్ఓ భవానీ శంకరం కాపు సామాజిక వర్గానికి చెందినవారు. వీరిద్దరి మధ్య ఒక లేఖ చిచ్చు రేపింది. డిఆర్ఓ భవానీ శంకరం ఎంఆర్ఓలను కిరాణా సరుకులు సప్లై చేయాలని వేధిస్తున్నాడంటూ లేఖ రాశారు శ్రీలేఖ. ఒక ప్రాంత పాలనలోని ఇద్దరు కీలక అధికారుల మధ్య సమన్వయ లోపం గుర్తించిన కలెక్టర్ వీరిరువురిని విధుల నుంచి తప్పించి జీఏడీకి రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించారు. అయితే ఇక్కడ ఈ వ్యవహారంలో ఒక కాపు లాబీ బలంగా పనిచేసిందని, వారెవరంటే సీఎంఓలో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ మద్దాడ రవిచంద్ర కాగా, ఇక ఆయన గత ప్రభుత్వంలో సీఎస్ గా పనిచేసిన జవహర్ రెడ్డికి అనుంగు శిష్యుడిగా పేరుందని, జవహర్ రెడ్డికి సంబంధించిన 350 కోట్ల విలువైన 60 ఎకరాల స్థలం విషయంలో ఆర్డీఓ అడ్డుగా ఉన్నారని భావించి ఆమెను తప్పించడానికి వివాదాస్పద డిఆర్ఓ భవానీ శంకరాన్ని అక్కడకు తెప్పించారని, వీరిద్దరూ ఒకరు కమ్మ మరొకరు కాపు కాబట్టి ఈ కమ్మ కాపు గొడవ పరాకాష్ఠకు చేరిందని, ఎలాగైనా సరే ఆర్డీఓ శ్రీలేఖను అక్కడి నుంచి తప్పించడానికి భవానీ శంకరాన్ని అక్కడికి తీసుకొచ్చి పెట్టారని అంటారు. ఇందులోనూ కమ్మ కాపు గొడవను బయటకు లాగి వేడుక చూసే యత్నం చేస్తున్నారు కొందరు. ఇప్పటికే బయట ఉన్న కులాల కుంపట్లు చాలా ఉన్నట్లు అధికార గణంలోనూ ఇలాంటి చీలిక తేవడం ఏమిటి అన్నది ఎవరికీ అర్థం కావడం లేదు. అప్పటికి పవన్ కళ్యాణ్ రంగా కాపు అయితే ఆయన సతీమణి రత్నకుమారి కమ్మ కాదా? ఆ ఇద్దరు కలిసిమెలిసి జీవించి రాధా ఆశ వంటి పిల్లల్ని కన్నప్పుడు మనం మాత్రం ఎందుకు కలిసి ఉండకూడదు అన్నది ఆయన తన శ్రేణులకు గాని కమ్మ వారికి గాని చాటి చెప్పిన విధం. కానీ కొందరు గులాభిమానులు కమ్మ కాపు వర్గ విభేదాలను ప్రతి విషయంలోనూ హైలైట్ చేయడం, ఆపై ఆ కులాల కార్చిచ్చులో చలిమంట కాచుకోవడం బాగా అలవాటైపోయింది. వీరి ఆలోచన ఏంటంటే ఒక పట్టాన అంతు చిక్కదు, కావాలని ఇదొక సెక్షన్ ఆఫ్ పీపుల్, ఇదొక బ్యాడ్ ప్రాపగండా మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. కమ్మ కాపు అంటూ విడదీసి చూడడం స్టార్ట్ చేశారు. కందుకూరులో సరిగ్గా ఇలాగే సోషల్ మీడియా మీద తీవ్ర స్థాయిలో పోస్టులు రావడంతో ప్రభుత్వం బాధిత కుటుంబానికి భారీ ఎత్తున న్యాయం చేసి యత్నం చేసింది. ఇప్పుడు చూస్తే విశాఖ ఆర్డీఓ డిఆర్ఓ వ్యవహారం ఇక్కడ అంతే. ఈ కుల విభేదాలు పడలేక ఇద్దరిని జీఏడీకి బదిలీ చేసి తమకెలాంటి అభిప్రాయం ఏది లేదని చాటి చెప్పింది. ఒకవేళ అంతగా ఇక్కడ కులం చూసే పనైతే ఒక ఆర్డీఓ స్థానంలో డిఆర్ఓను ఎలా తెస్తారు? ఆ స్థలం విషయంలో నిజంగానే వారు అనుకున్న విధంగా చేయాలనుకుంటే ఆర్డీఓ తప్పనిసరిగా ఉండాల్సిందేగా. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు అన్న ప్రశ్నకు ఆస్కారం ఏర్పడుతోంది. మరి ఈ కుల వివేకులకు ఈ విషయం బోధపడుతుందో లేదో.